ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకు అలా దీపావళి చేస్తారు? దీపావళి అంటే ఏమిటి అసలు? ఇవాళంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచ మ్రోగించుట. ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించినా వరుస అని అర్థం. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. అంటే ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపాలు పెట్టాలి, అనేక దీపాలు వెలిగిస్తాం. అందుకని వరసల వరసలుగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి. కానీ అలా ఎందుకు చేశారు? దీపాలు వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు? రావణాసురుడు. రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు? నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు? ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా? సందర్భం తెలియక వెలిగిస్తున్నారా? లేకపోతే అసలు అలా వెలిగించకపోయినా పర్వాలేదా? అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా?